హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ జోన్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎయిర్టెల్ యూజర్స్ ఉన్నారా? అయితే ఎయిర్టెల్ యూజర్స్ కోసం ఒక బంపర్ గిఫ్ట్ తీసుకొచ్చింది. అదేంటంటే ఎయిర్టెల్ యూజర్స్ అందరూ ఇప్పుడు టాప్ ఏ మోడల్స్ అయినా GPT 4.1, క్లాడ్ 3, మిస్టా, సోనార్, O3 లాంటి మోడల్స్ ని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. అది కూడా 1 year పాటు. సో మ్యాటర్ ఏంటంటే ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ కంపెనీతో టైఅప్ అయ్యి ఎయిర్టెల్ యూజర్స్ కోసం 1 year పాటు ప్రో సబ్స్క్రిప్షన్ ని ఫ్రీగా ఇస్తుంది. ఈ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో ఎందుకు పర్ప్లెక్సిటీ ప్రో అంత పాపులర్ AI టూల్, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ ఆఫర్ ని ఎయిర్టెల్ యూజర్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అసలు పర్ప్లెక్సిటీ ప్రో బెనిఫిట్స్ ఏంటి. సో ఇది నార్మల్ AI టూల్స్ లాగా కాదు, ఇది కొద్దిగా డిఫరెంట్. ఎలా అంటే ఇది ఒక AI సెర్చ్ ఇంజన్ ప్లస్ ఆన్సర్ బాట్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ మనకి గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంది కదా, మరి ఈ AI సెర్చ్ ఇంజన్ ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే, సో గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ లింక్స్ వస్తాయి. సో అవన్నీ గో త్రూ అయ్యి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని పొందాలంటే చాలా టైం పడుతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి పర్ప్లెక్సిటీ AI టూల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం ఈ పర్ప్లెక్సిటీ AI టూల్ ని అడిగితే, సో ఇది ఏం చేస్తుందంటే సేమ్ సిమిలర్ టు గూగుల్ సెర్చ్ ఉన్న లింక్ ఇంటర్నెట్ లో ఉన్న డేటానంతా అనలైజ్ చేసి యూజింగ్ దిస్ టాప్ AI మోడల్స్ లైక్ క్లాడ్, సోనార్, GPT 4.1, జెమినై, సో అండ్ గర్క్, O3 Pro, సో ఇలాంటి టాప్ AI మోడల్స్ ని యూజ్ చేసి ఆ డేటాని అనలైజ్ చేసి మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఈ ప్రో వర్షన్ ని ఎయిర్టెల్ యూజర్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం మన మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో ఎయిర్టెల్ యాప్ని ఓపెన్ చేయాలి. సో యాప్ ఓపెన్ అయ్యాక మనకి యాప్ లెఫ్ట్ సైడ్ పైన 3 bars మెనూ ఉంటుంది, అకౌంట్ మెనూ, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లో మీకు రివార్డ్స్ అండ్ OTTs అనే ఆప్షన్ కనబడుతుంది. దాంట్లో రివార్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి. రివార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాక AI రిలేటెడ్ బ్యానర్ కనబడుతుంది, దాని మీద క్లెయిమ్ నౌ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ పర్ప్లెక్సిటీ ప్రో క్లెయిమ్ నౌ అని చూస్తుంది, క్లెయిమ్ నౌ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత పర్ప్లెక్సిటీ ప్రో బ్యానర్ మీద ప్రొసీడ్ కొట్టండి. ఇక్కడ మీకు ప్రోమో కోడ్ అప్లై కంటిన్యూ ఆప్షన్ చూస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీ జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఈ జీమెయిల్ ఐడి మీద మీకు ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ అయిపోతుంది. పర్ప్లెక్సిటీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీరు ఏ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి క్లెయిమ్ చేస్తున్నారో ఆ జీమెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వండి. మీకు ఆ మొబైల్ యాప్లో కూడా ఈ పర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ అయిపోతుంది, అంతే. సో ఇదే జీమెయిల్ ఐడి యూజ్ చేసి మీరు డెస్క్టాప్లో కూడా లాగిన్ అవ్వచ్చు. నేను ఏ జీమెయిల్ మీద అయితే క్లెయిమ్ చేసుకున్నానో అదే జీమెయిల్తో నేను డెస్క్టాప్లో కూడా లాగిన్ అయ్యాను. మీరు చూస్తే నాకు ప్రో సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ అయింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. సో ఈ పర్ప్లెక్సిటీ టూల్ అనేది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే స్టూడెంట్స్కి. సో అసైన్మెంట్స్, రీసెర్చ్ పేపర్, ఎస్ఎస్ జనరేట్ చేయడం లాంటివి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. జాబ్ సీకర్స్కి రెజ్యూమ్ క్రియేషన్ కోసం, మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడానికి, కంపెనీ రీసెర్చ్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. డెవలపర్స్కి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, డాక్యుమెంటేషన్, డీబగింగ్, అలాంటి విషయాల్లో యూజ్ అవుతుంది. కంటెంట్ క్రియేటర్స్ కూడా యూజ్ అవుతుంది. సో యూట్యూబ్లో ఐడియాస్ జనరేట్ చేయడం కోసం, ఏదైనా బ్లాగ్ రైటింగ్, స్క్రిప్ట్ జనరేషన్కి సో యూజ్ అవుతుంది. అలాగే జనరల్ పర్పస్ క్వశ్చన్స్ లైక్ హెల్త్ క్వశ్చన్స్కి, ఏదైనా ట్రావెల్ ప్లాన్స్, ఫినాన్స్ రిలేటెడ్ క్వరీస్ మీరు అడిగినా ఇది మనకి చాలా చక్కగా ఆన్సర్ చేస్తుంది. సో ఈ ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ AI ప్రో సబ్స్క్రిప్షన్ ఆఫర్లో ఏదైనా గిమిక్ ఉందా అంటే లేదండి, ఇది 100% ఫ్రీ. సో ఎలాంటి కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా UPI డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 1 year పాటు ఫుల్ యాక్సెస్, యాడ్స్ ఏమి ఉండవు. సో ఇదే ఈమెయిల్తో మీరు బోత్ మొబైల్ అండ్ డెస్క్టాప్లో కూడా లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ ఓన్లీ ఎలిజిబుల్ ఎయిర్టెల్ యూజర్స్కి మాత్రమే. అంటే ఎవరైతే ఎయిర్టెల్ యూజర్స్ ప్రాపర్ ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అంటే ఇయర్లీ ప్లాన్, సో ఏదైతే ప్లాన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఎవరైతే రీఛార్జ్ చేసుకోకుండా ఉంటారో మేబీ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాకపోవచ్చు. అండ్ ఎవరైనా ఉన్న ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఆ పోస్ట్ పెయిడ్ యూజర్, సో వాళ్ళకి మేబీ ఈ ఆఫర్ రివోక్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎయిర్టెల్ యూజర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెక్ జోన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.